అమరావతిలో ఉన్న రైతుల బాధల్ని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకోవటం, ప్రజాస్వామ్యం మీద దాడి చేయటమే అంటున్న వైసీపీ నాయకులు. నిజంగానే అమరావతి రైతుల మీద ప్రేమ అనుకోవాలంటారమ్మా ఇదంతా? అమరావతి రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే చక్కగా అమరావతిని డెవలప్ చేసి అక్కడ ప్రజలందరికీ కూడా కావాల్సినవన్నీ అందించేవాళ్ళు. అప్పుడే 3 రాజధానులు అన్నారు, మళ్ళీ తర్వాతే మావికన్న ఏదేదో అన్నారు అని ఇవాళ అధికారం పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏదో వస్తుందేమో అనే ఉద్దేశంతో మీరు ఏంది అనవసరమైన విషయాల మీద వీళ్ళు శ్రద్ధ పెడుతున్నారు అనమాట. వాళ్ళు చేసేదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం అనేది ఇప్పుడు ప్రజలకి ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఎందుకంటే అమరావతి రైతులు ఆ రోజున అంటే తిరుపతికి ప్రయాణం అయితే కనీసం వాళ్ళని ఎళ్ళనివ్వకుండా అడ్డుకొని ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి నిర్బంధించి ఇన్ని చేసిన వాళ్ళు ఇవాళ అమరావతి రైతుల మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారమ్మా? మరి వాళ్ళు చెబుతున్నారు కదా, అమరావతికి ఎవరైతే పొలం ఏమని అంటున్నారో వాళ్ళకి మేము న్యాయపరంగా సపోర్ట్ చేస్తాము అంటే, మీరు పొలం ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చట్టం చేసి లాక్కుంటారా? రైతులకు హక్కులు లేవా? రైతుల హక్కుల కోసం మేము పోరాడతాం అంటున్నారు కదమ్మా. మరి ఇదేదో అంటే అక్కడ ఎవరో అరాకొర వైసీపీ వాళ్ళు ఉంటే అందరూ కూడా హార్ట్ఫుల్ గా ఇస్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే భవిష్యత్తుని ఎలాగా తీర్చిదిద్దాలా అనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెడతారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపూర్వకంగా వాళ్ళకు కూడా లబ్ధి జరిగేలాగా అంటే వాళ్ళ పొలం తీసుకున్నా కానీ ఫ్యూచర్ లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఉపయోగపడేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా అందరూ హార్ట్ఫుల్ గానే ఇస్తున్నారు. కాకపోతే అక్కడ ఎవరో ఇలాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో వాళ్ళ లబ్ధి కోసం ఏదో మాట్లాడతారు తప్పితే వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ అక్కడ వాళ్ళని కూడా ఆకట్టుకోవడానికి వీళ్ళు చేసే విచిత్ర విన్యాసాలు అనమాట ఇవి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదమ్మా, అడ్డుకోవటం దారుణం, నేనే వస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అన్నట్టు ఆయన కూడా చెబుతున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్తే ఈ పిల్ల పిచ్చి బ్యాచ్ వెళ్తేనే కోడిగుడ్లు వేసి కొట్టారు, ఇంకా ఆయన వెళ్తే ఇంకా రాడ్లు వేసి కొడతారనమాట. అది ఆయన అప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడే చుట్టూతా ఈ పరదాలు కట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే చుట్టూతా ఇదేంటి సేఫ్ గార్డ్స్ ఉంటాయి చూసారా, అవి వేసుకొని వెళ్ళాలి. లేకపోతే ఆయన మాజీ ముఖ్యమంత్రి అమ్మా, ఆయన ప్రజల తరపున పోరాటానికి వస్తుంటే అడ్డుకుంటారంటారా మరి అక్కడ ఉన్న ప్రజలు? ఏమండి, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేశాడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఏదైనా లబ్ధి చేసుంటే అలాగే మాజీ ముఖ్యమంత్రి మాకు గతంలో ఆయన అంత చేశాడు, ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకా ఎక్కువ చేయటానికి అవకాశం ఉంటది కాబట్టి అని ఆహ్వానిస్తారు. ఆయన చేసింది ఏమీ లేకుండా ఇంకా వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు ఎలాగ ఆహ్వానిస్తారు అనుకుంటున్నారు వీళ్ళు? అంటే అక్కడ ఏదైతే రైతుల గురించి పోరాటానికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటాను అంటున్నారు కదా. సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని కూడా ఒకటి పెట్టారు కదమ్మా. మరి ఏమండి, ఇవన్నీ పరిరక్షణ గిరిరక్షణ ఇవన్నీ తీసి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటూ ఒక అథారిటీ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు ఏం చేస్తారు అనేది అమరావతి రైతులందరికీ తెలుసండి. ఈయన ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళని పరిరక్షించాల్సిన అవసరం లేదు. అసలు జగన్ వస్తున్నాడు అంటేనే జనాలకి భయం పడుతుంది. జగను అంటేనే జనాలకి గుండెల్లో భయం పడుతుంది అనమాట. అమ్మో జగన్ వస్తే మన భూములు ఎక్కడ కబ్జా చేసేసి లాగేసుకుంటాడో, ఏదో 1 రూపీకి వాళ్ళందరూ కట్టబెడతారు అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట జనాలు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తండోపతండాలుగా మా పొలాలు ఇలాగా వాళ్ళు కబ్జా చేశారు, కొంచెం అవి మీరు చూడండి అని చెప్పి ఎంతో మంది స్టేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా గానీ అక్కడ అమరావతి రైతులు కానీ అమరావతికి ప్రజానికం కానీ ఎవరు నమ్మే స్థితిలో లేరు. అమరావతి వాళ్లే కాదు, అసలుకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జగన్ అంటేనే వద్దు అంటున్నారు అనమాట. అమరావతి మేము వస్తే గనక అక్కడ జరుగుతున్న అవినీతి బయటపడుతుందని చెప్పి టీడీపీ గోండాలను అడ్డం పెట్టుకొని అమరావతి రైతుల ముసుగులో టీడీపీ గోండాలను అడ్డం పెట్టుకొని మా మీద దాడి చేశారు. ఇది వైసీపీ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్. దానికి వత్తాసుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు అదే మాట. నిజమే అనుకోవచ్చు అంటారా? అక్కడ టీడీపీ గోండాలైనా దాడి చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని దందాలు చేసి అక్కడ ఎన్నో కాంట్రాక్టర్లు మెటీరియల్ తోలుకుంటే అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసారనమాట.
ఎంతో గవర్నమెంట్ ఫండ్ అంతా కూడా నిర్వీర్యం చేసేసి దొంగలు దోసుకున్నట్టు దోచుకుపోయారు. అలాంటి వాళ్ళు ఇవాళ దెయ్యాలు నీతలు వల్లిస్తున్నట్టు ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి ప్రజలే లేరంటే ఇంకా ఈయన నేను ప్రజల కోసం నిలబడతాను అంటే ఎట్లాగా సరిపోయిద్దండి? అసలు అది అంత అసత్యవాదాలు అన్నమాట అవి. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు సడన్ గా ముందరకు వచ్చారమ్మా. మళ్ళీ ఆమె వచ్చేసరికి ఇటు నారా లోకేష్ గారిని మళ్ళీ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఎలా చూడాలంటారు? అసలు ఈమెకి ఎందుకు అంటారు ప్రధానికి అలా నోటి వేసుకొని పడిపోవడానికి ఎందుకు కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమండి, ఇప్పుడు లక్ష్మీ పార్వతికి అసలు వీళ్ళ గురించి ఎందుకండి? వీళ్ళతోటి బంధుత్వం కలుపుకుంటది. నా అల్లుడు అసలైన బంధువులు అసలైన కొడుకు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళని చూసుకోమనండి. అసలు ఈ వయసులో, ఈ ముసల వయసులో అక్కడ మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన వయసులో ఈమెకి ఎందుకంట రాజకీయం? ఈమె అసలుకి ఒక మహిళ కాదు, ఒక రాక్షసి అనమాట. అసలు చంద్రబాబు నాయుడు నా అల్లుడు అంటే నువ్వేమన్నా పెళ్లి చేసుకొని ఏమన్నా పిల్లల్ని కానీ ఆ పిల్లని ఏమన్నా ఇచ్చావా అల్లుడు అవటానికి? ఏదో చివరి దశలో కూలి పని చేయటానికి ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ఈమె లబ్ధి కోసం ఆయన చివరి దశలో ఏంటంటే ఆయన మోసం చేసి ఆయన మైండ్ లేని స్థితిలో ఆయన దగ్గర అన్ని కూడా కాజేసిన మనిషి ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే సిగ్గుచేట అనమాట. అసలు అనటానికి ఆమెకి ఎలా నోరు వస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు. పట్టిన దరిద్రం లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అంటూ మాట్లాడుతున్న తీవ్రమైన వ్యాఖ్యలమ్మా. మరి అసలు ఎలా చూడాలంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారమ్మా కాదమ్మా, రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాదు, నువ్వు వైసీపీకి పట్టిన దరిద్రం. నీ మాటల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంతో అంత ఉన్న ఇమేజ్ కూడా ఈ మాటల వల్ల ఉన్నది కూడా పోతుంది అనమాట. ఎంతో ఆరోకొర ఉందనుకోండి, లక్ష్మీ పార్వతిని దించి ఏమతో మాట్లాడిస్తే ఆడికున్న అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా ఏం కింద ఏం మాట్లాడిన దాని కింద కామెంట్స్ పెడుతున్నారు. నీ విషయం చూసుకో, నువ్వు 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 అంతకుముందు ఏం చేసావు, నువ్వు పెళ్లి చేసుకున్నోడిని వదిలేసి విడాకులు ఇవ్వకుండా ఏం చేసుకున్నావు, ఇలాంటి కామెంట్స్ అన్ని పెడుతున్నారు. ఆమె గురి కింద తనకు ముడ్డి కింద నలుపు చూసుకోలేదు అన్నట్టు ముందు ఆమె చూసుకుంటే అసలు ఆమె మీడియా ముందుకే రాదనమాట. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే గనక గుడివాడ అమర్నాథ్ ఏంటమ్మా హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి మేకప్ వేసుకుంటుంది బెత్తెమందన అనే మాటలు అన్నాను నేను. ఆ మాటలు వెనక్కి కూడా తీసుకొని అంటూ నిన్న మహిళా కమిషన్ చైర్మన్ ముందరే మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యల్ని? వీళ్ళంతా ఏంటంటే పొగరు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్స్ వాళ్ళు కూడా సేమ్ అదే అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ వేసుకోవట్లా మేకప్, వాళ్ళ పిల్లలు వేసుకోవట్లేదా? ఈ మాట కనుక వెనక్కి తీసుకోపోతే రేపటి నుంచి వాళ్ళ వాళ్ళ కూతురు గాని వాళ్ళ ఆవిడ గాని మేకప్ వేసుకోకూడదు. మేకప్ వేసుకోకుండానే బయటికి రావాలి. యాంకర్ శ్యామల గారు కూడా అంటున్నారు కమ్మా, నేనే మేకప్ వేసుకొని మీరు ఎందుకు వేసుకుంటున్నారు, నేను సినీ ఆర్టిస్ట్ ని మీరు ఎందుకు వేసుకోవట్లేదు కదా, మీరు ఎందుకు వేసుకుంటున్నారు అంటుంది కదా. అంటే ఏం చెప్తే చెయ్యాలా ఏదైనా? ఇప్పుడు మా ఇష్టం అండి, మా ఇష్టం, మా డబ్బులు మేము వేసుకుంటున్నాం అంటే ఒక ఆడపిల్ల అనేది అందంగా రెడీ అవ్వటం కూడా వాళ్ళు చెప్తే చెయ్యాలా? అంటే ఆమెకు నచ్చినట్టు ఉండాలంటే అదే అసలు ఆమెకు నచ్చినట్టు ఉండటం ఏంది? ఆమె ఇప్పుడు క్లబ్ డాన్సర్లు వేస్తుంది, వేసినట్టు అంటే ఆమె చేసినట్టు మేము కూడా చేస్తామా? ఆమె దరిద్ర పనులన్నీ చేస్తుంది, ఆమె చేసినట్టు మాకంటూ ఒక పద్ధతి ఉంది, మాకంటూ ఒక బ్రాండ్ ఉంది. అంటే పార్టీ పక్కన పెడితే అసలు అందంగా తయారవటం ఆడవాళ్ళ యొక్క నైజం అనమాట. దానికి కూడా వాళ్ళు రకరకాలుగా విచ్చరిస్తున్నారంటే సిగ్గుచేట అనమాట. వాళ్ళొక అంటే అతనికి అంటే పెళ్ళాము పిల్లలు లేరు అంటే వాళ్ళని ఏంటంటే ఊరక నైటీలు వేసుకొని ఇళ్లలోనే కూర్చోమనండి. ఎక్కడికి ఫంక్షన్లకు కూడా వెళ్ళొద్దు, జల్లు వేసుకోవద్దు, ఏమి చేసుకోవద్దు, వాళ్ళని కూడా ఇళ్లలో కూర్చోమని చెప్పండి. మాకెవరండి వాళ్ళు చెప్పడానికి? మా ఇంట్లో మగోళ్ళు, మా ఇంట్లో పర్సన్స్ మాకు చెప్పలేనప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం మాకేంటి? థ్యాంక్ యూ.